నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తొలి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకున్న 147,710 మంది ఓటర్లు ఉధృతంగా సాగుతున్న రెండవ విడత ఎన్నికల ప్రచారం వాడవాడలా తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న అభ్యర్థులు ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంటి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 7 మండలాలు 113 గ్రామాలకు పోలింగ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరుగుతుందని తెలిపారు. బందోబస్తు విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చంద్రశేఖర్ అన్నారు. వృద్ధులకు వికలాంగులకు కూడా ఓటు వేసే విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు. సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకి మొత్తం 7 మండలాలు 113 గ్రామాలలో ఈరోజు గ్రామ సర్పంచ్కి అట్లాగే వార్డు మెంబర్స్కి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఉదయం నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఓటర్లందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. సో జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. సో బందోబస్తు విషయంలో అట్లాగే పోలింగ్ స్టాఫ్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఓటర్లకు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ మనకు 161 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించడం జరిగింది. అక్కడ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ యొక్క కవరేజ్ని ఏర్పాటు చేస్తున్నాము. సో ఇప్పటివరకు 9 గంటల వరకు అయినటువంటి పోలింగ్ శాతం నమోదు 23.4%. సో ఈ 4% ఇంకా మనకు 11 గంటలకి మరియు 1 గంటకి ఈ పోలింగ్ యొక్క ప్రక్రియ మనకు ముగుస్తుంది. తర్వాత 2 గంటలకి మనకు ఈ పోలింగ్ మనకు స్టార్ట్ చేసుకుంటాము, కౌంటింగ్ స్టార్ట్ చేసుకుంటాము. సో అది కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈరోజు మనం చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సో ప్రజలందరూ కూడా ఇక్కడ అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా అందరూ కూడా వస్తున్నారు. సో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారి యొక్క ఐడి కార్డు, ఓటర్ స్లిప్ అండ్ ఎనీ ఆఫ్ ద ఐడి కార్డు వచ్చి వారి పోలింగ్ కేంద్రాలను చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో మొత్తం 161 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మనకు గుర్తించడం జరిగింది. అక్కడ అన్ని చోట్ల కూడా వెబ్కాస్టింగ్ అనేది మనం పెట్టడం జరిగింది. సో అక్కడ బందోబస్తు కూడా అడిషనల్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఓటింగ్కి ఎటువంటి కోర్షన్ కానీ ఫ్రోడ్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తలెత్తకుండా చూస్తున్నాం. అట్లాగే మనకు ఎంసీసీ మోడల్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి అక్కడ అన్ని ఎఫ్ఎస్సీ టీమ్స్ కానీ ఎస్సీ టీమ్స్ కానీ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఇలాంటి ఏమైనా ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోయిని సంతోష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన సంఘాల సభ్యులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని, గ్రామంలోని ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రామ్మోహన్ రెడ్డి సహకారంతో పల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. గ్రామస్తులందరూ నాకు కత్తెర గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీలో గెలిపిస్తే గ్రామాభివృద్ధిని ప్రత్యేకంగా చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. కత్తెర గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీలో గెలిపిస్తారని గ్రామస్తులను కోరుతున్నాను. బోయిని సంతోష్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి మా గ్రామ ప్రజలు కానివ్వండి, మేము కానివ్వండి, ముందుండి నడిపించుకుంటూ భారీ సంఖ్యలో భారీ మెజార్టీతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించుకొని ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 94 గ్రామ పంచాయతీలు 685 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 4 గ్రామ పంచాయతీలు 211 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలలో భాగంగా 147,710 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2,677 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సరళిని కలెక్టర్ కోయ శ్రీహర్ష వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. గ్రామాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తేరారు. వికలాంగులు, వృద్ధుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ పైసలు చెప్తాను. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారము జిల్లా ఎలక్షన్ అథారిటీ మరియు జిల్లా యంత్రాంగం అంతా కృషి చేస్తుంది. ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారము పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరి ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి వెబ్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఓట్ ఆఫీసర్సు, జోనల్ ఆఫీసర్సు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదికలు సమర్పిస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో హక్కును వినియోగించుకునేటువంటి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. అందరికీ ఓటర్ స్లిప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే జిల్లా హెడ్ ఆఫీస్ నుంచి జిల్లా అబ్జర్వరు, త్వరగా జిల్లా కలెక్టర్ గారు మేమంతా కూడా ఎన్నికల ప్రక్రియను అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎన్నికల సిబ్బందికి
దామస్తాపూర్ గ్రామ సర్పంచ్గా గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం దామస్తాపూర్ సర్పంచ్ అభ్యర్థి మాసని స్వరూప యాదవరెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదేవిధంగా కృషి చేస్తామని అన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా తనని గెలిపించమని స్వరూప యాదవరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. నా స్వరూప యాదవరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఎలక్టడం జరిగింది. కావున ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తారని నా యొక్క మనవి. గత 10 సంవత్సరాలకు ఇంతకుముందు గెలిపించినట్టుగా మళ్ళీ గెలిపిస్తే నా వంతు సాయంగా కృషితో నా సొంత నిధులతో నేను ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళకి కానీ ఇప్పటివరకు 2,516 రూపాయలు ఇప్పటివరకు బంధు లేకుండా ఇచ్చుకుంటూ వస్తున్నా. గత కొంతమందికి నాతో సాయం అయిన వరకు పుస్తకాల మెట్టలు ఇచ్చిన. ఇప్పుడు కూడా కాబోయేది నేను చెప్పకూడదు, కాకపోతే నేను చేసేది చెప్తున్నా. వాళ్ళకు ధైర్యంగా ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు నా అండాదండతో నాకు సపోర్ట్ ఇచ్చి అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సహకారంతో 50 లక్షల నిధులు ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు తాండా ఒకటి మిగిలింది నాకు అభివృద్ధి చేయాలనేది. అండర్ డ్రైనేజ్ దామస్తాపూర్లో మిగిలింది. అటువంటి అన్నీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తుంచుకొని అందరికీ సాయం చేస్తానని, ప్రతి గ్రామాన్ని మన గ్రామంలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ముందుకు పోతానని. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీతో బలపరిచినటువంటి స్వరూప యాదవరెడ్డి కత్తెర గుర్తుకు మా దామస్తాపూర్ గ్రామ ప్రజలు ఓటేయాలని కోరుతున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలతోటి ఉపాధి హామీ పథకం కానీ మొన్న వచ్చినటువంటి ఎంపీ నిధితో 10 లక్షల కోట్లు భారతీయ జనతా పార్టీ వేయడం జరిగింది యాదవరెడ్డి గారు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 50 లక్షల నిధులు దామస్తాపూర్ గ్రామాన్ని కేటాయిస్తానని చెప్పారు. సర్పంచ్ను గెలిపిస్తే దామస్తాపూర్కి 50 లక్షల నిధులు ఇచ్చి దామస్తాపూర్ గ్రామ అభివృద్ధిలో ముందుంటాం. అదేవిధంగా అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మట్టి రోడ్లు కానీ ప్రతి రోడ్డు భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది. అంతేగాని కొంతమంది ఏదో ఇప్పుడు ఇల్లు ఇస్తామని ఇల్లు రావు, అది కాదు. ఇచ్చేది ఇల్లు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తున్న ఇండ్లను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇల్లు అని పేరు మార్చి తిరుగుతురు. కానీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే మీకు ఇంట్లో యాత్కొచ్చినా ఇన్ని రోజులు ఊర్లో ఇండ్లు రాకుండా ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు లేకుండా ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చుకుంటూ వీళ్ళు ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు మేము తిరుగుతున్నామంటే కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. మా యొక్క కత్తెర గుర్తుకు గెలిపించండి. నా యొక్క ధన్యవాదాలు. ఈ నెల 14న జరగనున్న 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నరసింహలగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన కొంచెం ఇంద్రమ్మ నరసయ్య తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రత్యర్థి ప్రచారానికి ధీటుగా వాడవాడలా తిరుగుతూ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామ సర్పంచ్గా గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు 1వ వార్డు అభ్యర్థి ఉబ్బలపల్లి నాగమణితో కలిసి వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ సర్పంచ్గా ఉంగరం గుర్తుకు, వార్డు మెంబర్గా గౌను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సిపిఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాత్రి పగలనక విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని 1వ వార్డులో జరిగిన ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరారు. గుడి కడదాం, బడి కడదాం, ఇట్లాంటివన్నీ కడదాం అనేటువంటి వ్యక్తి. ఆయనకు పైసలు లేక కాదు, లేకపోతే ఆ పైసలు ఖర్చు తీసుకొని మన మీద కాబట్టి ఆ రకంగా మనం డెవలప్మెంట్
మన కాలనీ అభివృద్ధి చేద్దాం. ఆయన యొక్క నీతిగా నిజాయితీగా ప్రతి రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అంతే నీతిగా నిజాయితీగా మనందరం కూడా ఓట్లేద్దాం. సర్పంచ్ గారికి వార్డు మెంబర్లు చేసుకుంటాం. చివరిగా మన మాజీ సర్పంచ్ కొండారెడ్డి గారు మన పార్టీ నాయకులు తెలియజేసి నరసన్న గారు ఎన్నికలకు ఎందుకు వచ్చాడా నాకు తెలుసు. నరసన్న గారి 3 రోజులు ఎక్కడ గుర్తుపడిపోతుంది, 3 వ్యతిరేకంగా దారి తీసుకురావాలి అని ఆ నరసన్న ఆత్మల పద్ధతి ఆ విషయం కూడా మనకు చెప్పాడు. ఆ నరసన్న ఓటు రావడం వల్ల నానా కష్టాలు పెట్టాడు. అందులో పార్టీ ఎందుకు పెట్టాడు? నరసన్న వస్తే ఈ ఊళ్ళో పెట్టేసి సీపీఎం పార్టీ బతుకుద్ది మనకు అసలు ఆ కోణంలో పోయారు. పోయినా నరసన్న గారు 30 సంవత్సరాలు సీపీఎం పార్టీకి 60 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళీ సీపీఎం పార్టీ గెలవాలి, సీపీఎం పార్టీ ఉండాలని కోరుకున్నాడు. అదే హామీ ఇచ్చాడు. నరసన్న హామీ కోసం పనిచేస్తాను గెలిపించినాడు. నరసన్న మన ఊరి కోసం ఏదైనా చేస్తా రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, మన ఫస్ట్ నరసన్న మేము ఊళ్ళో హామీ ఇచ్చాము. అడిగి ముందే బొడ్రాయలు మన ఊళ్ళో బొడ్రాయలేదు. నరసన్న గారు రైతులు అడిగాము, పార్టీ గుర్తులకు అడిగింది. అడిగిన బొడ్రాయాలు కట్టాలి. ఎందుకు కట్టాలి? మా హామీ ప్రజలకు అందరికీ హామీ ఇస్తున్నాం. హామీ ఫస్ట్ మాకు నెరవేరాలి. గ్రామ పంచాయతీ కట్టాలి కన్నా ఫస్ట్ గ్రామ పంచాయతీ కుండలు ఇస్తుంది, కూడపోయాలి. కూడపోతే దేవాలయం గుడి కట్టాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకు నిర్ణయించాలి? మన సర్పంచ్ వస్తే చేయలేస్తాం. సర్పంచ్ రాకుండా ఏం చేయలేదు. వాళ్ళు ఇదే పీరియడ్లో గ్రామ పంచాయతీ కట్టాలని కోరుకుంటారు. కానీ ఆ గ్రామ పంచాయతీ బంద్ చేసి ఆ రావాలయం గుడి కట్టాలి. ఎందుకు కట్టాలి? మనకు హక్కు వస్తుంది. ఏ రాబు చేసి సర్పంచ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా కడదాం కూడా మనకు హక్కు ఉంటుంది. ఆ హక్కు మనం కోల్పోకుండా చేయాలి. ఇప్పటి నుంచి 3 రోజులు ప్రతి ఒక్క మహిళలు కూడా ర్యాలీలు కానీ ప్రచారాలు కానీ ఎస్సీ వాళ్ళు మాత్రం ముఖ్యంగా ప్రచారంలో ఇసు బాగా కట్టుకోవాలని 100 మంది కూర్చోవాలి. బీసీ వాళ్ళు వస్తే ఎస్సీ వాళ్ళు కూడా కూర్చొని అమ్మ అందరం గుర్తుపట్టే ఉంగరం గుర్తుకే, గౌరు గుర్తుకే, గౌరు గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, గౌరు గుర్తుకే, గెలుపుదాం 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 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తొలి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకున్న 1,47,710 మంది ఓటర్లు.